ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విల్లామెరీ చర్చ్ అంటే ఇదే. దిగండి రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. జిలేబీస్ ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జిలేబీ నువ్వు జిలేబీ దేరే జాంగిరి. హే శివ జిలేబీ రిపీట్ హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును 3 idiots వచ్చారు, 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్లి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి గోవాలో 3 ఉంటే చాలు ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, దానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం. ఇంకా నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని క్షమించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఇక్కడే ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో. టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరా చెప్పింది కాబట్టి ఆగిపోయాను, లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిపోయి. ఇవన్నీ చెప్పాను మీకు? రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా? నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించినండి నాశనం చేసేద్దారా. ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెడతా ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ ఏంటాడు? అంతేరా. రే కచ్చేరా, పొద్దు నుంచి మాట్లాడలేదు. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ హార్ట్. స్వీట్లు హాట్లు నాన్నకి నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో. నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నే కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా హౌస్ నంబర్ 36 దోనపాల. రే ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో, నేనెప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే, లోపలికి రండి.
ఒరే ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా? ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మీ పీస్లకే పడతారు? రే నువ్వు ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్, నాకు పిల్ల బాగా నచ్చింది. నాకు పిల్లోడు నచ్చాడు. కాఫీ. కళ మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా? ఈ బాబు మా బాబు. మన బాబా? అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు. కావాలి నీకు? ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు సంజయ్ అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీయే కదా. పద క్లీన్ చేస్తాను. రే సమీరన్ చూడరా. చిచ్చి, నీ ప్రాపర్టీ నేను అలా చూస్తాను రా, అది నువ్వు ఉండగా. ఛీ, ఆ వేలుకున్న రింగు చూడరా. మా నాయనమ్మ నా కాబోయే వైఫ్ కోసం చేయించి ఇచ్చింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వయసే కదా. సంధిగా తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనే పెంచుతున్నాను. రే, తనకి ఐశ్వర్య అంత అందమే కాదు, మదర్ తెరిసా అంత మంచి మనసు కూడా ఉంది. అవునరా, నాకెందుకో ఈ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా. ఏదో సలహాలు మీరును ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావిద నేనే చేస్తాను. రే శివ, మేడం. మేడం ఏంటి మేడం? సమీరా. సమీరా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది, ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి. ముద్ద నీకు అలా అర్థమైందా? అసలు లైట్ ఏం జరిగింది నాకు గుర్తులేదు. What? రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు. అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? డాన్సర్ని. డాన్సరా? కూచిపూడి, కథక్. ఐ లవ్ యూ. క్యాసినోకి వచ్చిన ప్రతి వాడు నా డాన్స్ చూసి నాకు చెప్పే రొటీన్ డైలాగ్. నాకు ఈ రొటీన్ లైఫ్ చిరాకు పుట్టే ఈ రంగుల లోకంలోకి వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చూడగానే నువ్వే నాకు బెస్ట్ ఫిక్స్ అయ్యా. నీ స్టోరీ వినగానే క్యారీ అయిపోయి నిన్నే మ్యారేజ్ చేస్తుందామని డిసైడ్ అయిపోయా. మ్యారేజా? యా. ఇదేదో కొత్తగా ఉందే. ఎస్, లైఫ్ లాంగ్ నీ తోడుంటా. నీ సుఖాలు రాసే పెన్సిల్ అవుతా, నీ దుఃఖాలు జరిపేసే రబ్బర్ అవుతా. నీకోసం తన ప్రాణం కూడా ఇస్తాడు. ఎస్, ప్రాణాలేరా, ప్రాణాలు ఇస్తారు. డాలి ఎవరు చూస్తుంటారు రా, నువ్వెవడే కావాలంటే పన్ను మిగిచేస్తా. ఇదో పన్ను. రే పురుష్, దీన్ని నీట్ క్లీన్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేరా. ఏంటి ఇంకా నమ్మవా? ఓకే, ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాన్ని చేసేసుకుంటా. అయిపోయింది పెళ్ళి. పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంది. పబ్ లో రింగ్ పెడితే పెళ్ళైపోతుందా? మనం ఎక్కడ చేసుకుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే. ఈ టైంలో నీకు పెళ్లి చేసి ఎదరాబడరా. నేనున్నాను. ఎవడాడు? ఏటీఎం జాక్సన్. ఎస్, ఎనీ టైమ్ మ్యారేజ్ జాక్సన్. మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను మీకు లీగల్ గా మ్యారేజ్ చేస్తాను. యూ ఫాలో మీ, ఓకే? సో అలా మన మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తుకొచ్చా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్,
లైఫ్ లో తప్పు చేస్తే ఈ బెంచ్, దొంగల్ని క్రిమినల్స్ ని బేడి వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది, అర్థమైందా? పదండి. ఏంట్రా లుక్ బీన్ బాయ్? శృతి ఫోన్ రా, నాకు టెన్షన్గా ఉంది. శృతి, హాయ్ అజయ్. నేను బావని మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. హ, మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఆ, ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు. అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్ అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి. వీడా టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రండి. రేయ్ రారా. రేయ్, నేను చెప్పేదంతా గుర్తుందిగా? ఆ ఎస్ఐ గారిని మనం అలాగే ఒబ్బేయాలి. ఓకే. సార్, ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్, రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు. మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్, ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. ఆ మీసాల సంగతి ఇప్పుడు ఎందుకు? మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా? అవశ్య బండోడు తెలుగుగా. రాస్కల్, మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి, రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఛీ, రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. రోడ్ల మీటరా? ఆ పోరాన్ని నా నోటితో నేను చెప్పలేను, మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, కంగ్రాచులేషన్స్ శివ, సమీరా. మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే, మందు బాటితో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్ కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్ గా చేద్దాం. డ్రెస్ లో పబ్ కి రాని వరగా. మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంది. నిమిషాలని గౌని గ్లామర్ తెచ్చేస్తాడు. పోసేరా, చేసేరా. My pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this platinum Patron every hour. Look mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody powers. You spin my head right round when you go down, when you go down. ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవుడ్రా తిమింగ్లేని 3Dలో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. మై వైఫ్, నా పెళ్ళం. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయం రా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. నువ్వెవర్రా? ఓలే, అయితే ఏంట్రా, అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా. ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? ఇడిగే పనిష్మెంట్ ఇద్దాం, నువ్వే డిసైడ్ చేయి. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయంగా ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో, రే, bulldozer పట్టుకోండిరా. ఏయ్, వద్దురా వద్దురా. You are under arrest, watchman. రే, ఈ అంబులెన్స్ ఎక్కి సిటీ అంతా సైరన్ కట్టుకుంటూ తిరుగుతారా? పోనీ, రేయ్, రేయ్. ఏడవకేమని? ఏడవకి ఏం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది.
ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత పోతే ఎంత. సార్ ఈ విషయం బయట తెలిసిందనుకోండి మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మా కారు ఇచ్చారనుకోండి మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. పోనీ ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు? ఏంట్రా లుక్ టీమ్ బాయ్. మా పిల్లలకు డెమాన్స్ట్రేషన్ లో బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.